దీన్ని అవమానించాడు. అవునా కాదా? నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నా. అంబటి రాంబాబు గారు వినండి సార్, అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు, ఏం మాటలు మాట్లాడారండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన. వాళ్ళని వదిలిపెడతామా? మీరు అదే అండి విషయం. ఎంతసేపు లాస్ట్ ఎలక్షన్స్ ముందు అయితే మా తల్లిని అవమానించారు అని వచ్చారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని అవమానించారని వచ్చారు. దానికి ముందు పవన్ కళ్యాణ్ గారు మా తల్లిని అవమానించారని ఆయన. సో కూటమిలో ఉన్న పార్టీలన్నీ వాళ్ళ తల్లుల్ని అవమానించారు అని మా తల్లుల్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. కాదు సార్, లోకేష్ గారు అంటే అంబటి రాంబాబు గారికి తల్లుంటారు. ఆమె ఎవరండి? గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ అట్ట వీణానో వాణినో ఉన్నాయి. ఆ మాటలన్నటి ఆమె మాట్లాడలేదు, మేమేం అనలేదు అని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తారు. ఒకసారి స్క్రీన్స్ ఉంటాయి కదండి, ఆ మాట్లాడిన సుభాషితాలు ఏంటి ఒకసారి ప్లే చేస్తే సరిపోయేది కదా. న్యాయంగా మాట్లాడతారంటే అండ్ హీఈస్ యాక్చువల్లీ అడ్మిటింగ్ దట్ మేము ఊరుకుంటామా. మీ అదృష్టం ఏంటంటే జనరల్లీ ఆడదాకా వెళ్ళి ఎవరు అడ్మిట్ చేయరు మేమే చేసినాం అవన్నీ అని. మీరు చేశారు. చట్టసభల్లో మాట్లాడే వాటికి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మీ అదృష్టం. ఇదే విషయం మీరు బయట ఒకసారి మాట్లాడి చూడండి. మీరు బయట మాట్లాడితే యూఆర్ యాక్చువల్లీ అడ్మిటింగ్ దట్ మీరే అవన్నీ చేశారు, చేయించామని చెప్పినట్టు. చంద్రబాబు సార్ కొంచెం సార్ని కొంచెం ప్రిపేర్ చేయండి. ఆయన కొంచెం ఎగ్జైట్ చేస్తే ఏమో చెప్పేలా ఉన్నాడు, ఆవేశపడి ఎక్కువ మాట్లాడి దొరికిపోయేలా ఉన్నారు.